అందరికీ నమస్కారం. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రెసెంట్ మనం ఫస్ట్ రోడ్లో ఉన్న మంత్రాలయం శ్రీ రాజేంద్ర స్వామి మఠం దగ్గర అయితే ఉన్నామండి. ఎందుకంటే మనకు 31వ తేదీ నుంచి స్వామివారిది 352వ ఆరాధన మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. వీడియో అయితే కవర్ చేసేదానికి అయితే వచ్చాను. ఫస్ట్ రోడ్ అయితే ఉన్నాము, రాజేంద్ర స్వామి మఠం దగ్గర అయితే ఉన్నాం. మంత్రాలయం శ్రీ రాజేంద్ర స్వామి మఠం దగ్గర అయితే ఉన్నాం. ఫస్ట్ రోడ్. ఇంకోటి కమనగర్లో ఒకటి ఉందండి రాజస్వామి గుడి. తర్వాత ఓల్డ్ టౌన్లో కూడా ఒకటి ఉంది. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ రోడ్లో అయితే ఉన్నాం. లోపల పక్కన అంతా పూల అలంకరణ అంతా కూడా చేశారు. ఈరోజు అంటే 1వ తేదీ లోపల పక్కన తేరు అయితే లాగుతారు. మళ్ళీ బయట పక్కన మరుసటి రోజు అంటే 2వ తేదీ మార్నింగ్ అయితే తేరు ఎత్తేగిన మొత్తం అంతా కూడా ఊరేగింపు మాదిరిగా మొత్తం ఫస్ట్ రోడ్ సెకండ్ రోడ్ అంతా కూడా ఊరేగింపు కూడా జరుగుతుంది. 352వ ఆరాధన మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మంత్రాలయంలో ఇంకా గ్రాండ్గా అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఇయర్ ఒకసారి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైంకి ఒకసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. చాలా గ్రాండ్గా ఉంటుంది, ఫుల్ రష్గా ఉంటుంది. ఈ తేరు వచ్చేసి ఇదే అండి తేరు. ఇందుకు ముందు చూపించిన తేరు అయితే మొత్తం సెకండ్ డే 2వ రోజు అయితే 2వ తేదీ 9వ నెల మొత్తం ఊరంతా కూడా అంటే సెకండ్ రోడ్ ఫస్ట్ రోడ్ అంతా కూడా తిప్పుతారు. ఈ లోపల పక్కన ఉండే తేరు అయితే 1వ తేదీ నైట్ అయితే తిప్పారు. అది కొంచెం లేట్ వల్ల నేను తీసుకోలేకపోయినాను వీడియో. ఈ లోపల పక్కన గుడి లోపల పక్కన అండి మొత్తం అంతా కూడా చుట్టూతా గుడికి ఇక్కడంతా కూడా ఫస్ట్లో పాతది అయితే మొత్తం అంతా అడ్డము అంతా ఉనింది, గోడ అంతా అదంతా కొట్టేసి మొత్తం అంతా వెడల్పు చేశారు. ఫస్ట్లో ఇది సత్యనారాయణ స్వామి గుడి అండి, తర్వాత రాజేంద్ర స్వామి మఠం వాళ్ళకి అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి శివుడు, వినాయక స్వామి, తర్వాత అయ్యప్ప స్వామి, నాగదేవతలు, తర్వాత నవగ్రహాలు అన్నీ ఉంటాయి. ప్రతి సంవత్సరము శివరాత్రికి అభిషేకం కూడా జరుగుతుందండి. ఇక్కడే బాగా చేస్తారు. అసలుకి అభిషేకం ఇక్కడ బాగా చేస్తారు. ప్రతి సంవత్సరము శివరాత్రికి అభిషేకం ఇక్కడ చేస్తారు. మీకు గుడి అంతా కూడా చూపించి స్వామివారిని అయితే చూపిస్తాను. అలంకరణ కూడా పూల అలంకరణ బాగా చేశారు. ఇక్కడ పటాలన్నీ ఉన్నాయండి, ఫోటో ఫ్రేమ్స్. ఇదైతే తేరైతే 1వ తేదీ ఈవినింగ్ 7:30 పైన ఎత్తేగిన గుడిలోనే రౌండ్ వేస్తారండి. గుడిలోనే మంత్రాలయంలో అయితేనే డైలీ ఈవినింగ్ తేరు లాగుతారండి. డైలీ ఉంటుంది తేరు లాగేది మంత్రాలయంలో అయితే. ఇక్కడ చూడండి మొత్తం అంతా ఫ్లేవర్ డెకరేషన్ అంతా బాగా చేశారు. ఇప్పుడైతే మీకు స్వామివారిని అయితే చూపిస్తాను క్లోజప్లో. ఇవ్వండి మొత్తం అంతా అలంకరణ అయితే చేశారు. ఇక్కడ 1వ తేదీ తీసుకున్న వీడియో అండి. యాక్చువల్గా 2వ తేదీనే పెట్టాల్సింది, కొంచెం వర్క్ ఉండి పెట్టలేకపోయినాను, అందుకనే చిన్న షార్ట్ అయితే పెట్టింటిని. ఇవ్వండి స్వామివారు. మనకి ఉత్సవ విగ్రహం సపరేట్గా ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా మనకి హారతి మనమే ఇవ్వచ్చు స్వామివారికి. వాళ్ళు కర్పూరం వేస్తారు, మనము స్వామివారికి హారతి అయితే మనమే ఇవ్వచ్చు. ఈవినింగ్ కాబట్టి కొంచెం మంది ఎక్కువ భక్తులు అయితే వస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు తర్వాత ఇక్కడ భజన కూడా చేస్తారండి. అది కూడా చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి రాఘవేంద్ర స్వామిది స్తోత్రం అండి. చదవాలనుకుంటే మీరు చదవచ్చు, క్లియర్గా ఉంది. నిదానంగా తీసాను వీడియో, లేదంటే మనకి నెట్లో కూడా దొరుకుతుంది. అదిగోండి ఇక్కడ పక్కన పెట్టినది వచ్చి ఉత్సవ విగ్రహం అండి. రథంలో పెట్టేకి ఉత్సవ విగ్రహం కూడా అంతా అలంకరణ చేసి పెట్టారు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉండడం వల్ల నేను వీడియో అనేది తీసుకుంటాను ఇంకోసారి స్వామివారిది. డెకరేషన్ అయితే బాగా చేశారండి. ప్రతి సంవత్సరం బాగా చేస్తారు డెకరేషన్ కానీ, అంతా అలంకరణ కానీ, ఊరేగింపు అంతా కూడా బాగా చేస్తారు. ఫస్ట్ రోడ్లో ఇక్కడ వచ్చేసి భజన చేస్తున్నారండి, భజన చేస్తున్నారు. అది కొంచెం వీడియో మీరు చూడండి.
ఇది వచ్చేసి బయట పక్కన అండి, వనంలో అంతా కూర్చున్నట్ల చెట్లన్నీ పెంచి ఇక్కడ స్వామివారిది బృందావనము వెనకల గోమాత అయితే ఉంటారు. అంతా లైటింగ్ చూడండి, లైటింగ్ డెకరేషన్ నైట్ కి ఇక్కడ అంతా కూడా. మనకి రేపు మార్నింగ్ అయితే అంటే 2వ తేదీ మార్నింగ్ అయితే గిన రథం అయితే లాగారు. అది బయట పక్కన రథం అయితే ఉంది. ఈ రథంలోనే అయితే 2వ తేదీ ఊరేగింపు మొత్తం అంతా కూడా అక్కడ దగ్గర మొత్తం అంతా ఊరేగింపు మాదిరి చేశారు. ప్రెసెంట్ అయితే ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.